జై శ్రీరామ్. దేని మీ దిలీప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్. తమిళ చూశారు కదా, రాజా సాబ్ ఎందుకు అంత తొందర అని పెట్టాను. ఎందుకు రాజా సాబ్ తొందర పెట్టాడంటే, బేసిక్గా ప్రభాస్ సినిమా అంటే ఒక రకమైన క్రేజ్, అది అన్ని చోట్ల ఉంటుంది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ప్రభాస్ సినిమాకి అంత గొప్పగా క్రేజ్ లేదు, ఫ్యాన్స్లో కూడా అంత గొప్ప హైప్ లేదు అన్న సినిమా ఏదైతే ఉందో అది రాజా సాబ్. అలాంటి రాజా సాబ్కి నెల రోజుల ముందు యూఎస్ఏలో బుకింగ్స్ ఓపెన్ చేసి లిటరల్గా ప్రభాస్ గారి ట్రోలింగ్కి గురయ్యారు. రాజా సాబ్ సినిమా వల్ల ప్రభాస్ గారు ట్రోలింగ్కి గురయ్యారని చెప్పాలి, మారుతి చేసిన పనికి, వాళ్ళ ప్రొడ్యూసర్ చేసిన పనికి. ఎందుకంటే హైప్ లేని సినిమాకి ఇంత త్వరగా బుకింగ్స్ ఓపెన్ చేయడం అనేది లిటరల్గా రాంగ్ స్టెప్ అని చెప్పాలి నన్ను అడిగితే. సో దాన్ని అడ్డం పెట్టుకొని యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ప్రభాస్ గారిని ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళకి నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నాను, రాజా సాబ్ని పక్కన పెట్టేయండి. రాజా సాబ్ మీద హైప్ లేదు. మీరు ఇదే ట్రోలింగ్ స్పిరిట్ సినిమా విషయంలో చేయగలరా? సలార్ 2తో చేయగలరా? లేకపోతే కల్కి 2తో చేయగలరా? చేయగలరా? దమ్ముందా మీకు? కావాలి దమ్ముందా? రాజా సాబ్ అంటే హైప్ లేదు కాబట్టి ఇది మీరు బుకింగ్స్ తక్కువ ఉన్నాయని చెప్పి ట్రోల్ చేస్తున్నారు లేండి. మరి తర్వాత ప్రభాస్ రేంజ్ ఏంటో మీకు తెలియదా? ఆయన మీద ట్రోలింగ్ జరుగుతుందనే నేను ఈ వీడియో చేస్తున్నాను ఈరోజు. అసలు రాజా సాబ్ అంత త్వరగా బుకింగ్స్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఏముంది? హైప్ లేదు కంటెంట్ మీద. పవన్ కళ్యాణ్ ఇలాంటి వాళ్ళందరూ చేసిన తప్పదే. హరిహర వీరమల్లు లాంటి సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ గారు కానీ, అఖండ 2 విషయంలో బాలకృష్ణ కానీ, ఇప్పుడు ప్రభాస్ కానీ, వీళ్ళందరూ అదే తప్పు చేశారు. కంటెంట్ మీద హైప్ లేని సినిమాకి ఇంత త్వరగా చేయడం ఖచ్చితంగా కరెక్ట్ కాదు. నన్ను అడిగితే ట్రోలింగే అవుతుంది. ఇకపై నేను జాగ్రత్త పడమని చెప్తున్నాను. ఇంకా యాంటీ ఫ్యాన్స్కి ఏదో ఒకటే చెప్తున్నాను, మీరు ప్రభాస్ గారిని ఎంతైతే ట్రోల్ చేస్తారో ఇప్పుడు, తర్వాత మీరు అంతగా తలదించుకోవాల్సి వస్తుంది. స్పిరిట్ ఉంది తర్వాత గుర్తుపెట్టుకోండి. సలార్ 2 ఉంది, కల్కి 2 ఉంది, ఫౌజీ